బాగా ఇబ్బంది అవుతుంది, చెప్పున వార్త తీసుకురా అని ఎన్నిసార్లు చెప్పినా అసలు పనే శాత కాదు మన రాజేష్కు. పోనీ ఇయ్యాలన్న టైంకి తెస్తాడేమో అంటే పత్తకు లేడు. ఆగో చికిరి చికిరి అనుకుంటే చెకోడి కథలు పడుతున్నాడు. ఓ మనిషి, మంచి రీల్ చెడిపోయింది నువ్వు చేయబట్టి. నేను ఏం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు? ఇంకేదన్నా రీల్ చేయమన్నావా నువ్వు? రీల్స్ గురించి కాదు, న్యూస్ గురించి అడుగుతున్నా. అసలు ఆఫీస్కి ఎందుకు రాలేదు ఇయ్యాల? వద్దామని అనుకున్నా. మరి ఎందుకు రాలే? అనుకున్నా అన్న వస్తానులే కదా. కథలు పడుతున్నావా? ఒక్కనాడన్నా చక్కగా పని చేయవా? నాకు మాత్రం నెలంతా పనిచేసి 30 రోజులకు 30 వార్తలు తేవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, జీతం పెంచుకోవాలి, ప్రమోషన్ కొట్టాలి అని ఉండదా బాని? ఏది మరి ఒక్కనాడన్నా వార్త తెచ్చిన పాపాన పోలేదు. నేను తెద్దామని అనుకుంటా, కానీ నన్ను తేయకుండా చేస్తున్నది. లేకుండా చేస్తున్నదా? ఎవరయ్యా అది? ట్రాఫిక్. ట్రాఫికా? ట్రాఫికే నన్ను వార్త దేనిస్తలేదు, ఆఫీస్ కు రానిస్తలేదు. ట్రాఫిక్ కు వార్తకు ఆఫీస్ కు ఏ సంబంధం అసలు? అరే ట్రాఫిక్ వల్ల మనిషి జీవితంలో ఎన్ని గంటలు వేస్ట్ అవుతున్నాయి తెలుసా నీకు? తెలియదు. 712 గంటలు వేస్ట్ అవుతున్నాయి. 712 గంటలా? బెంగుళూరులో ఏడాదికి 712 గంటలు ట్రాఫిక్ లోనే గడుపుతున్నారట జనాలు. బెంగళూరులో గడిపితే నీకేందట? అది బెంగళూరులోనేమో, హైదరాబాద్ లో 85 గంటలు గడుపుతున్నారట ట్రాఫిక్ లా. అవునా? ట్రాఫిక్ జాముల్లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లో కల్కత్తా, ఆ తర్వాత పూణే, ముంబై, చెన్నై, ఇట్లా మస్తు ఊర్లు ఉన్నాయనుకోరాదు. అన్ని బిజీగా ఉండే రోడ్లున్న ఊర్లే కదా మరి. బెంగళూరులో ఒక 10 కిలోమీటర్ల దూరం పోయేదందుకు అందాదా 34 నిమిషాలు పడితే, హైదరాబాద్ లో అదే 10 కిలోమీటర్ల దూరానికి 31.5 నిమిషం పడుతుందట. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ లెక్కల్లో తేలింది ఇది. సరే, లెక్కలు బానే ఉన్నాయి గానీ ఆఫీస్కి ఎందుకు రాలేదో చెప్పు. బాహుబలంతా చూసి బల్లాల దేవకు భార్య ఉన్నదా అని అడిగినట్టున్నది నీ ప్రశ్న. అరే చెప్తూనే ఉంటుంది, హైదరాబాద్ లో 85 గంటలు ట్రాఫిక్ లోనే ఉంటున్నారు అని. అయితే ఆ 85 గంటల్లో ఇవాళ 8 గంటలు లేట్ అయింది నాకు. ఇక ఆఫీసులో ఉండే 8 గంటలు లేట్ అయినాక వచ్చుడేందుకు, అందుకే రాలేదు. కథలు పడుతున్నావా? నీ సంగతి హెచ్ఆర్ సార్కు చెప్తావు, అప్పుడు కానీ తిక్క కుదురుతుంది నీకు. ఎల్లమ్మా, సారీ వానమ్మా, అంత పని చేయకు. నేను ఆల్రెడీ లీవ్ అప్లై చేసుకున్నా, నీకు చెప్పలేక అంతే. అవునా? అయితే ఆఫీస్ కాడికి రా, వార్తలు అయిపోయినాక కోటికి పోయి షాపింగ్ చేసేది ఉన్నది. నీకో దండం, నీ షాపింగ్ కో దండం తల్లి. నువ్వు కోటికి పోయి కొనే 100 రూపాయల బట్టల కోసం 100 పెట్రోల్ కొట్టించి గంటల కొద్ది ట్రాఫిక్ లో బండి నడపాలి. నా వల్ల కాదు, నువ్వు హెచ్ఆర్ సార్కే కంప్లైంట్ ఇచ్చుకోపో. వారి అట్లా కాదురా, ఆగు. నీ పొలగా అనుకున్న వాడెత్తు ఎప్పుడు ఇంతే. షాపింగ్ అంటే కథం తప్పించుకుంటాడు, కానీ ఆడన్నది కూడా నిజమే కదా నుల్లా. ఈ ట్రాఫిక్ లో పోవాలంటే కూడా చికాకు వస్తుంది.